హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫన్నీ బాయ్స్. మీ అందరికీ తెలుసు కదండి, మాల్ దగ్గర ప్రియాంక అనే ఒక ఆవిడ మీద కార్ ఎక్కిచ్చేసారని ఆ ఇష్యూ తెలుసు కదండి. దానికోసం ఫైట్ చేయడం కోసమని జగ్గంపూడి గణేష్ గారు ఈరోజు మాల్కొచ్చారు. ఆ డాక్టర్ ప్రియాంక గారు ఈరోజు చనిపోయారు. వాళ్ళ కోసము ఈరోజు జగ్గంపూడి గణేష్ గారు మాల్ దగ్గర ధర్నా చేశారు. బ్లాక్ కలర్ రిబ్బన్స్ పెట్టుకున్నారు. నెక్స్ట్ కరెక్ట్గా యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వచ్చి అందరూ క్యాండిల్స్ తీసుకున్నారు. ఇక్కడికి 2-3 న్యూస్ రిపోర్టింగ్ ఛానల్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత జగ్గంపూడి గణేష్ అండ్ ఇంకా తదితరులు ఇంకా మాట్లాడడం జరిగింది. ఇంతమంది మధ్యాహ్నంలో పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ఫస్ట్ డాక్టర్ ఎన్నో ఆశలతో 2 సంవత్సరాలు ఈ విధంగా చిన్నేస్తారు. సీఎం గారు స్పందించండి, ఎంతో మంచి మీరు స్పందించండి, హోమ్ మినిస్టర్ స్పందించండి, వేడుకున్న కూడా ఈరోజు ఒక్కటి స్పందించాలంటే రాష్ట్రం మొత్తం మీద కూడా వీరికి ఆడపిల్లల్ని బయటికి పంపించి మళ్ళీ ఇంటికి వస్తారన్న ఆశ కూడా మనం అడియాసం అనుకోవాలనుకుంటుంది. నిజంగా సత్యనారాయణ గారు లాంటి ఆఫీసులు ఉంటే ఇక్కడ జరుగుతుంది. ఇటువంటి ఆఫీసులు ఉంటే మాత్రం న్యాయం జరగదు, అంత మాటే జరుగుతుంది. కాబట్టి మరొక్క మారు ఇటువంటి ప్రభుత్వం కానీ ఇటువంటి అధికారులు మనకు అవసరం లేదు. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రత ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి శాంతి భద్రతను కాపాడే అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకి వారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఇప్పుడు అదే అడుగుతున్నామండి. 106 సెక్షన్ కాదు, పోలీసు కూడా పెట్టవలసింది. 103 సెక్షన్ పెట్టమని అడుగుతున్నాం. అప్పుడు అది ఒకసారి ఢీ కొట్టేటంటే కాకతాళీయంగా జరిగింది అనుకోవచ్చు, రెండోసారి యాక్సిడెంట్ అనుకోవచ్చు, కానీ మూడోసారి ఇంటెన్షనల్గా చేసేటన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కటే అడుగుతున్నామండి, ఈ రోజుకి హోమ్ మినిస్టర్ స్పందించలేదు. ఆడవాడే కదా, ఆవిడ స్పందించకపోతే మహిళలకి రక్షణ గురించి మీరే మాట్లాడతారు. రోజు పొద్దునే స్క్రిప్ట్ రాసుకొచ్చేసి గవర్నర్ తిట్టడమే పనిగా పెట్టుకుంటే అది కాదు చేయవలసింది. హోమ్ మినిస్టర్గా ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఒక ఆడవాడికి ఆడవాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి అవి ఏమీ చేయట్లేదు సరి కదా. ఎవరినో తిట్టడం, ఏదో గొడవల పార్టీ అంటారు, ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు. పార్టీలు గొడవ కాదు, ఇక్కడ ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి మహాప్రేమం అని చెప్పి వేడుకుంటుంటే అది విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత వేదన, జీవితాంతం వాళ్ళకి ఇవాళ వీళ్ళకి శిక్ష వేస్తారు అనుకోండి, కోర్టుసారి శిక్ష వేస్తుంది, 4 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో బయటకు వస్తారు. కానీ ఆ తల్లిదండ్రులు బతుకున్నంత కాలం శిక్ష అనిపించేదే కదా, వాళ్ళకి పడుతుంది శిక్ష. అది అర్థం చేసుకోమండి. తల్లిదండ్రులు ఒకసారి ఆ కడుపుకోతున్నది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు చనిపోయినా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఎవరు యాజమాన్యం మీద నిర్లక్ష్యం
ఆ తర్వాత జగ్గంపూడి గణేష్ గారు మాల్ బయట నుంచొని, "మీ మాల్ మేనేజర్ ఎవరో బయటికి రండి. నేను వాళ్ళతో మాట్లాడాలని" పిలిచారు. వాళ్ళు బయటికి రాలేదు. అందుకని గణేషే లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ మాల్ మేనేజర్ అయితే బయటికి రాలేదు. వాళ్ళతో కాల్‌లో మాట్లాడారు జగ్గంపూడి గణేష్ గారు. మేనేజర్ వచ్చేయాలన్నా నెంబర్ ఎందుకు ఆయన కిందకి వచ్చినప్పుడు వచ్చేయాలి. ఉంటే కనుక ఇన్ఛార్జ్ ఉంటే రావాలి కదా. కింద ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంత ధర్నా జరుగుతుంది, మేనేజర్ ఉండాలి కదా. మేనేజర్ వైఫల్యం ఖచ్చితంగా జరిగింది. వస్తారా స్టాఫ్ ఎవరు సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ మేనేజర్ అంటే ఒక లీవ్లో ఉన్నారండి. మొత్తం మాల్ కిషోర్ గారు కిషోర్ అడుగు కిషోర్ గారు కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాడు. చాలాసేపటి తర్వాత మాల్‌కి సంబంధించిన ఒక అతను వచ్చారు. అతనితో గణేష్ గారు మాట్లాడలేదు. మాల్‌కి సంబంధించిన మేనేజర్‌తో మాత్రమే నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళని పంపించేశారు. ఫోన్ కాల్ అయినా పర్లేదని చెప్పారు. సెక్యూరిటీ అంతా మేనేజ్ చేసేది మీరే అంతే కదా. ఎవరైతే ఎవరు ఏం జరిగినా ఏం పడుతారు. అందుకే యాక్సిడెంట్ జరిగింది ఇలాగా. మరి ఏం మాట్లాడతారంటే మేనేజ్మెంట్ మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు కాదన్నా. మేనేజ్మెంట్ ఎవరున్నారు పంపించండి ఇబ్బంది అయితే నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం. ఇబ్బంది అయితే నెంబర్ ఇవ్వండి, మేము చేస్తాం. ఆ తర్వాత ఒక పోలీస్ అతను వచ్చి, "జనం బాగా ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం క్లియర్ చేయమని" చెప్పారు. ఆయనకి చెప్పారు, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పారు. కానీ ఒక్కళ్ళు కూడా కదలలేదు. అలా కాదన్నా, పోలీసు కూడా ఇంకా మాలో ఇదిగో ఎవరిన యాజమాన్యం ఫోన్లో అయినా పర్వాలేదు. మా దగ్గరికి వచ్చింది సార్, పాప ప్రియాంక గారు చనిపోయారు కదా సార్, డాక్టర్ గారు. ఇప్పుడు జరిగినటువంటి విషయం మీకు పూర్తిగా తెలిసి ఉండవచ్చు. ఇద్దరు వ్యక్తులు తాగేసి వస్తే పైన మన సెక్యూరిటీతో గొడవ జరగడం, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏమో అతన్ని పట్టుకోవడానికి మాట్లాడటం, తొందరపాట్లో అతను ఆ పాపని గుద్దేయడం, ఆ పాప చనిపోయింది. మనం ఏమంటామంటే సార్, ఇప్పటి వరకు మీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరిని పరామర్శించడం జరగలేదు. జరిగింది కూడా మన ప్రిమిసెస్లోనే జరిగింది. అంటే గేటుకి అవతల అన్నది పక్కన పెడితే మీ ప్రిమిసెస్లోనే జరిగింది. మీ సెక్యూరిటీ వాళ్ళు పెరిగెట్టించడం వల్లే జరిగిందని నేను అంటున్నాను సార్. నా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో కానీ ఆ అమ్మాయి ఫ్యామిలీతో మీరు ఇమీడియట్గా మాట్లాడి ఆ అమ్మాయి కార్యం అయ్యేలోపు మీరు స్పందించి వాళ్ళ ఫ్యామిలీకి మీ తరఫున వెళ్ళి మానవత్వంతో
జరిగిన విషాదానికి స్పందించండి. లేదంటే కనుక దీన్ని అనవసరంగా రాజకీయం చేసుకునే వాళ్ళు అవుతారు. దీనికి ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మామూలుగా జేఏసీకి పిలుపునిస్తాను. మొత్తం అందరినీ యూత్ని కానీ స్టూడెంట్స్ని కానీ అందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి దీని మీద మళ్ళీ నేను మీ మీదకి ఉద్యమించాల్సి వస్తుంది. ఇక్కడ కోట్లు సంపాదించుకున్నప్పుడు మీరు కూడా బాధ్యతగా చేయాలి. రాజమండ్రి సంస్కృతి కూడా కాదు ఇది. ఓకే సార్? అదే సార్, మీరు మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి తగినంత చేయూతను మీ ద్వారా మీరు అందించి ఇలాంటి జరిగినటువంటి సంఘటనకి మీరు కూడా బాధ్యత తీసుకున్నట్టుగా వ్యవహరించాలని కోరుతున్నాను అంతే. లేకపోతే మాత్రం దీంట్లో ఖచ్చితంగా నేను చాలా గట్టిగా తీసుకెళ్ళాల్సి వస్తుంది సార్. మనమే వేరే వాళ్ళకి సోషల్ మీడియా స్టార్లు కాదు. నిలబడ్డామంటే మామూలుగా జగన్మోహన్ ఫ్యామిలీకి నిలబడింది అని అంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తామో అందరికీ తెలిసిందే. అది సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఎవరు ఏం మాట్లాడుతున్నారు? రండి అందరూ సైలెంట్గా వచ్చారా?